సంవత్సరంలో ఒక్కరోజు. ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే లక్షల ఏకాదశుల ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే ముక్కోటి ఏకాదశి. ఈ రోజు ఎందుకు అంత విశిష్టం? వైకుంఠ ద్వారం ఎందుకు తెరుచుకుంటుంది? ఈ రోజు చేసే చిన్న పూజ కూడా ఎందుకు మహా ఫలితాన్ని ఇస్తుంది? ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి కథ, పూజా విధానం, నియమాలు, ఫలితాలు, అలాగే ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వెనుక ఉన్న సైన్స్, వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్లు కాదు, ముక్కోటి అంటే 33 కోట్ల దేవతలు అని అర్థం. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో తన ద్వారాలను భక్తుల కోసం తెరచి ఉంచుతాడని నమ్మకం ఉంది. ఒకప్పుడు దేవతలు మరియు అసురుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. అసురులు అధర్మ మార్గంలో దేవతలను ఓడించి స్వర్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేవతలంతా బాధతో బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, మీ కష్టాలకు పరిష్కారం ఒక్కటే. మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశిన శ్రీ మహావిష్ణువును శరణు వేడాలి. అందరూ కలిసి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణువును ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల ప్రార్థనలకు మెచ్చి వైకుంఠ ద్వారం తెరచి బయటికి వచ్చి అసురులను సంహరించాడు. ఆ రోజు నుంచే దేవతలకు స్వర్గం తిరిగి లభించింది. ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున వైకుంఠ ద్వారం దాటి వెళ్ళే ఆత్మ పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున తిరుపతి, శ్రీరంగం, భద్రాచలం వంటి విష్ణు ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఇక్కడే కాదు, విష్ణు ఆలయం ఎక్కడ ఉన్నా అక్కడ ఖచ్చితంగా వైకుంఠ ద్వార దర్శనం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ ద్వారం గుండా వెళ్ళటం అంటే పాపాల నుంచి విముక్తి మరియు మోక్ష మార్గంలోకి తొడి అడుగు అని అర్థం. మరి ఈ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే లేచి శుభ్రంగా స్నానం చేసి ఇంటిని శుభ్రంగా చేసుకొని విష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపం వెలిగించాలి. పూజకు కావలసిన వస్తువులు తులసి ఆకులు, పూలు, పంచామృతం, నైవేద్యంగా ఫలాలు లేదా గోధుమలని పెడితే విశేష ఫలితాలు లభిస్తాయి. పూజా విధానం అంటే పూజలో ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని 108 సార్లు జపించి విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు స్మరించుకొని అలాగే ఏకాదశి కథను కూడా ఖచ్చితంగా చదవాలి. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఈ పూజ చేసుకోవాలనుకుంటే ఈ నామస్మరణలు అలాగే ఏకాదశి కథను వినవచ్చు. విన్నా కూడా ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున ముఖ్యంగా అన్నం తినకూడదు, బియ్యం పప్పులు వాడకూడదు. ఉపవాసం చేసేవారు ఎలా చేయొచ్చు అంటే, ఒకవేళ పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా ఉండలేము, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకున్న వారైతే పూర్తిగా ఉపవాసం చేయలేనప్పుడు ఏదైనా ఫలహారం లేదా పాలు, పండ్లు మాత్రమే తీసుకొని ఉపవాసాన్ని పూర్తి చేయొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పూజలో కోపం, అబద్ధాలు, చెడు మాటలు వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. అలా చేస్తే మనసుకు కూడా శాంతిగా ఉంటుంది. ఏకాదశి తర్వాత వచ్చే రోజే ద్వాదశి. ఈ రోజు బ్రాహ్మణులకు దానం, గోవులకు ఆహారం, అన్నదానం చేస్తే ఏకాదశి ఫలితం అయితే సంపూర్ణంగా లభిస్తుంది. ఈ ఒక్కరోజు ఉపవాసం వల్ల జన్మల పాటు పాపాలు నశిస్తాయి, కుటుంబ శాంతి కలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, చివరికి మోక్ష మార్గం సులభం అవుతుంది. డబ్బు లేకపోయినా పూజ చేయొచ్చు, సమయం లేకపోయినా నామస్మరణ చేయవచ్చు. కానీ ఈ ఒక్కరోజు మనసుకు విష్ణువును అర్పిస్తే చాలు, చాలా విశేష ఫలితాలు అయితే లభిస్తాయి. ఈ ముక్కోటి ఏకాదశి మీ కుటుంబానికి శాంతి సుఖాలను అయితే చేకూరుస్తుందని విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాను. అలాగే కాయిన్కి ఒక సైడే చూస్తే ఎలా, మనం సైన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ముక్కోటి ఏకాదశి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, మన భారతీయ ఋషులు శాస్త్రంతో కలిపి రూపొందించిన ఒక జీవన విధానం. ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు, శరీరానికి మనస్సుకు విశ్రాంతిని ఇవ్వటం. శాస్త్రం చెబుతుంది మన శరీరం రోజు ఆహారం జీర్ణం చేయడానికి ఎంతో శక్తిని ఖర్చు చేస్తుంది అని. కానీ ఏకాదశి రోజున తేలికపాటి ఆహారం లేదా ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఈ సమయంలో శరీరంలో ఆటోఫాలజీ అనే అద్భుతమైన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అంటే పాతవి దెబ్బతిన్న కణాలు నశించి కొత్త ఆరోగ్యకరమైన కణాలు అయితే తయారవుతాయి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉపవాసం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్
సెన్సిటివిటీ పెరుగుతుంది. డయాబెటిక్, ఊబకాయం లాంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. మన పెద్దలు ఎందుకు ఏకాదశి రోజున ధాన్యాలు వద్దు అన్నారు అంటే, శాస్త్రీయంగా చూస్తే ధాన్యాలు జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే పండ్లు, కూరగాయలు, పాలు లాంటి తేలికపాటి ఆహారాన్నైతే సూచించారు. ఇది కేవలం శరీరానికే కాదు, మనస్సుకు కూడా విశ్రాంతినిస్తుంది. భారీ ఆహారం తీసుకున్నప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ధాన్యం, జపం సులభం అవుతాయి. అందుకే ముక్కోటి ఏకాదశి ఆధ్యాత్మిక శుద్ధితో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యమైన రోజు. మన సాంప్రదాయాలు అంధవిశ్వాసాలు కావు. వాటిలో లోతైన శాస్త్రం ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసంతో శరీరాన్ని శుద్ధి చేసుకుందాం. భక్తితో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుందాం. శాస్త్రంతో సాంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, కామెంట్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన సనాతన ధర్మాన్ని కేవలం ఒక మూఢనమ్మకంగా కాకుండా సైన్స్తో కనెక్ట్ చేసుకొని చూసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.